సార్ బ్రిటిష్‌కి చెందిన ఒక ఫైటర్ జెట్టు కేరళలో దాదాపు 6 రోజుల నుంచి కూడా అక్కడ ఒక సివిల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండడం జరిగింది సార్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంటే ఒక బ్రిటిష్ చెందిన యుద్ధ విమానం కేరళలో అది కూడా సివిల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండడం ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు. దీనికి గల కారణం ఏంటి? అంటే ఎందుకు అక్కడ ఈ ఫైటర్ జెట్‌ని పెట్టారు? ఏమన్నా జరగబోతుందంటారా? మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్? యాహ్! ఇప్పుడు ఒక 6 రోజుల నుంచి ఒక మన దేశంలో ఒక సంచలనంగా ఉన్న విషయం ఏందంటే, బ్రిటిష్‌కి సంబంధించిన ఫైటర్ జెట్ ఎఫ్-35బి ఈ ఫైటర్ జెట్టు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 6 రోజుల నుంచి ఉందన్నమాట. ఎందుకు ఇక్కడ దీన్ని దింపారు? ఇది యుద్ధ విమానం అసలు బహిరంగంగా ఇది కనబడదు ఎప్పుడు గాని. ఇలాంటి బహిరంగ ప్రదేశాలు అంటే ఒక ఎయిర్‌పోర్ట్ అంటే ఓపెన్‌గా ఉంటుంది. సివిల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ఈ యుద్ధ విమానం దింపరు. ఇక్కడంతా కూడా ప్యాసింజర్ విమానాలే ఉంటాయి. ఇలాంటి చోట ఒక యుద్ధ విమానం 6 రోజుల నుంచి, అది కూడా ఒక రోజు ఏదో పొరపాటున దిగిందంటే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి. 6 రోజుల నుంచి ఎందుకుంది? పైగా ఇది మామూలు విమానం కాదు. $100,000,000 ఒక విమానం ఖర్చు. దాని తయారీ ఖర్చంతా $100,000,000 అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 865,00,00,000 ఒక విమానం ఖర్చు. అంత పెద్ద విమానం ఇక్కడ ఎందుకుంది? రెండోది, ఇలాంటి విమానాల్నే ట్రంప్ మనకు అమ్మాలని చూస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ రాగానే మోడీ వెళ్లి కలిసినప్పుడు ఎఫ్-35 విమానాలు మీరు కొనండి అని చెప్పి. అందువల్ల అందువల్ల కూడా ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. అంటే అసలు ఈ విమానం ఇక్కడ ఎందుకుంది? ఇట్లాంటి విమానాలని మనం ఇండియా ఇంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా? అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ దీన్ని ఎఫ్-35 ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ మొత్తానికి $1.7 ట్రిలియన్ ఖర్చు పెడుతున్నారన్నమాట ప్రోగ్రామ్ ఇది. అంత కాస్ట్‌లీ అన్నమాట. ఇంత కాస్ట్‌లీ విమానాలు మనం కొనాలా? దీనివల్ల ఉపయోగం ఏంటి? అనేది చర్చ జరుగుతున్న టైంలో ఈ బ్రిటిష్ ఎఫ్-35బి అనేది తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు 6 రోజుల నుంచి ఉంది? అనేది ఇప్పుడు దేశవ్యాప్త మీడియా అటెన్షను, ప్రజల అటెన్షను ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకు ఏం సమాచారం ఉందనేది నేను చెప్తాను. ఇది ఇందాక చెప్పినట్టు ఎఫ్-35బి రాయల్ నేవీకి సంబంధించిందనమాట. అంటే బ్రిటిష్ రాయల్ నేవీ అంటారు వాళ్ళని. ప్రతిదాన్ని వాళ్ళు రాయల్ ఆర్మీ, రాయల్ ఎయిర్ ఫోర్స్, రాయల్ నేవీ అంటారు. సో ఈ నేవీకి సంబంధించింది. ఆల్రెడీ ఏందంటే మనకి ఇది ఇండో పసిఫిక్ రీజియన్‌లో వీళ్ళ వార్‌షిప్‌లు ఉంటాయన్నమాట. బ్రిటన్‌కి సంబంధించి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని CSG-25 అంటారు దాన్ని. ఆ గ్రూప్‌లో ఈ షిప్పుల మీద ఈ ఎఫ్-35 అని ల్యాండ్ చేస్తా ఉంటారన్నమాట. వార్‌షిప్‌లు క్యారియర్స్ అవి. ఈ ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి షిప్పులు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే గత కొంతకాలంగా ఇండియాకి బ్రిటన్‌కి మధ్య ఒక మిలిటరీ కోఆపరేషన్ అగ్రీమెంట్ జరిగింది. మనం పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఒక అగ్రీమెంట్ జరిగింది. ఈ అగ్రీమెంట్‌లో భాగంగా కేరళ తీర ప్రాంతం నుంచి 100 నాటికల్ మైల్ సముద్రంలో డిస్టెన్స్‌ని నాటికల్ మైల్‌గా మనం కొలుస్తాము. 100 నాటికల్ మైల్స్ దూరంలో అరేబియన్ సీలో జాయింట్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాం అన్నమాట. ఇండియా అండ్ బ్రిటన్ కలిపి జాయింట్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మన ఎయిర్ డిఫెన్స్‌కి సంబంధించిన కొన్ని ఫ్లైట్లు, అట్లాగే బ్రిటిష్ ఎయిర్ డిఫెన్స్‌కి సంబంధించిన కొన్ని చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న 14వ తేదీ 9:20 గంటల రాత్రి పైలట్ డిస్ట్రెస్ కాల్ మేడే 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 అని మనం చెప్పుకున్నాం కదా! అలాగా డిస్ట్రెస్ కాల్ పంపించాడు. అతనేమన్నాడంటే ఫ్యూయల్ అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ సముద్రంలో నైట్ కాబట్టి సరిగ్గా విజిబిలిటీ లేదు. వెదర్ కూడా బాలేదు. కాబట్టి షిప్ మీద నేను ల్యాండ్ చేయలేను అని చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అంటారు. ఐజెడ్ దాన్ని కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మన వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని దగ్గరగా ఉన్న తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దింపి దానికి ఒక సెపరేట్ బే నంబర్ 4 అని దానికి సెపరేట్ ప్లేస్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే అది మిగతా వాటికి దూరంగా ఉండాలి. ఇది హైలీ సెక్యూర్డ్ ఇదన్నమాట. దాంతో పాటు
మనకి సిఐఎస్ఎఫ్ అంటారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మన ఎయిర్పోర్ట్లకు అన్నిటికీ ఇదే రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఒక సిఐఎస్ఎఫ్ బెటాలియన్ ని ఈ విమానం చుట్టూ పెట్టారు సెక్యూరిటీగా, బయటకి ఏం వెళ్లకుండా పోకుండా. అలాగే దీంట్లో క్రూ కెప్టెన్ ఫ్రెడ్, కెప్టెన్ మైక్, తర్వాత ఒక 6 మంది టెక్నీషియన్లు, వీళ్ళందరికీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయి అకామిడేషన్, వెస్టర్న్ స్టైల్ ఫుడ్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ లోనే కల్పించారనమాట వీళ్ళకి. సో ఇప్పుడు మామూలుగా అయితే ఫ్యూయల్ అయిపోతే ఇండియా ఫ్యూయల్ కూడా నింపింది, మరుసటి రోజు వెళ్ళిపోవాలి ఇది. కానీ వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు తర్వాత రోజు వచ్చి దీన్ని మొత్తం పరిశీలిస్తారు. మామూలుగా అక్కడ గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి చూస్తే దీంట్లో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపించింది. సో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దీన్ని గాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ షిప్ మీదకి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. అందువల్ల ఇక్కడే రిపేర్ చేయాలి. దాంతో ఏమైందంటే వీళ్ళ రాయల్ నేవీ మెర్లిక్ హెలికాప్టర్, ఒకటి మిలిటరీ డిఫెన్స్ హెలికాప్టర్ వచ్చింది. ఇక్కడున్న పైలట్ ని రిలీవ్ చేసి, ఈయన అలసిపోయాడు కాబట్టి ఈ పైలట్ ని రిలీవ్ చేసి కొత్త పైలట్ ని తీసుకొచ్చారు. అట్లాగే రిపేర్ టీముని తీసుకొచ్చారు. కానీ రిపేర్ టీము ఇప్పటి వరకు రిపేర్ చేయలేకపోతుంది. ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా కంట్రోల్ సర్ఫేసు, గ్రౌండ్ హ్యాండిలింగ్, ల్యాండింగ్ గియర్ ఫెయిల్యూరు, లిఫ్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ విమానం స్పెషల్ ఏంటంటే స్టెల్త్ విమానం అంటారు దీన్ని. స్టెల్త్ అంటే దీన్ని రాడార్ డిఫెన్స్ సిస్టమ్స్ పసిగట్టలేవు అనమాట. రాడార్ పసిగట్టలేదు. తర్వాత వీటికి సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ అని ఉంటుంది. అంటే సెన్సార్స్ ని చూసుకొని ఫ్యూజన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ విమానంలో అసలు భద్రత పరిస్థితి ఏంటి? ఇది పదే పదే రిపేర్లు వస్తుంది. దీని ఒకసారి రిపేర్ వస్తే దాన్ని ఇంకా తీసుకెళ్ళలేరు. దీనికోసం మళ్ళీ ఏం చేయాలంటే తరలించాలి ఎక్కడికైనా, వేరే ఇది పెట్టి. ఇది భయంకరమైన ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి విమానాల్ని మనకు ట్రంప్ తగలగట్టాలని ప్లాన్ చేసి